హాయ్! ఇవాళ నేను నా దగ్గరున్న ఒక ఓల్డ్ శారీతో మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్ కుట్టించబోతున్నాను. సో, దీనికి మ్యాచింగ్ యోక్ పార్ట్ తీసుకోవడానికి విఘ్నేశ్వర సిల్క్స్ అని చెప్పి కొత్తగా పెట్టిన లలిత జ్యువెలరీ ఎదురుగా ఉన్న షాప్‌కి వచ్చేసాను. ఈ స్టోర్ విజిట్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న డోలా సిల్క్, బెనారస్, కోటా కాటన్స్ అవి కూడా తానుల్లో అమ్ముతున్నారు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జైపూర్ కాటన్‌లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లెహెంగాస్ బాగా ట్రెండింగ్ కదా! వాటి కోసం యూజ్ చేస్తున్న ఈ కలంకారీవి చూడండి తానులు ఎన్ని వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కలంకారీ సిల్క్ లో కూడా హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ వి తానుల్లో వస్తున్నాయి. అండ్ ఆర్గన్జా మీద సీక్వెన్స్ వర్క్ ఇది ఉంది అది లేదు అనకుండా అన్ని ఉన్నాయి. అయితే శారీ ప్లెయిన్ వచ్చింది కాబట్టి నేను ఈ మెరూన్ ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్ కి చిన్న బూటీ ఉండేలాగా తీసుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి డోలా సిల్క్ అండి. పర్ మీటర్ నాకు 350 పడిందండి. 2 మీటర్స్ తీసుకున్నా. 1 మీటర్ పాప జాకెట్ కి యూజ్ చేశాను. ఇంకో మీటర్ నా డ్రెస్ కి యూజ్ చేశారు. ఈసారి లంగా ఎక్కువ ఫ్లేర్ రావాలని చెప్పి శారీలో 2 మీటర్స్ పర్టికులర్ గా దాని లెహంగా అని చెప్పి కుట్టించానండి. లోపల కాటన్ లైనింగ్స్ వేపించానండి. బార్డర్ కి ఫాల్ వేయించడం మర్చిపోయారు కొత్త టైలర్ కదా. ఈ శారీ ఏంటంటే చెస్ట్ పార్ట్ లో మాత్రమే ఇట్లా బుటీ వస్తుంది అనమాట. ఆ పార్ట్ ని పాపకి లెహంగా కుట్టించాను. అండ్ ఈ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. అండ్ కింద ఫ్రిల్స్ చూసారా, నేను డిఫరెంట్ గా కావాలి అని చెప్పి లోటస్ షేప్ లా కుట్టించాను. అండ్ యాజ్ యూజువల్ గా ఖర్చు బాగా పెట్టించాను అనమాట. పాప లంగా జాకెట్ కుట్టించడానికి నాకు ఎప్పుడు లాగానే 1200 అయిద్దేమో అనుకున్నాను. బట్ ఈసారి టైలర్ ని మార్చి చూసాను. సరే బయట వేరే చోట కూడా కుట్టించి చూద్దాము అన్నట్లుగా బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ పెట్టించి హ్యాండ్స్ ఏమో బాహుబలి హ్యాండ్స్ పెట్టించా. అండ్ లెహంగాకేమో 1 సైడ్ మాత్రమే బార్డర్ వచ్చిందండి శారీకి. అందుకని ఫ్రంట్ మాత్రమే బార్డర్ పెట్టించి వెనక బార్డర్ పెట్టించా. లెహంగా ఏమో యాజ్ యూజువల్ గా చిన్న చిన్న బాక్స్ ఫ్లీట్ పెట్టించి పైన కాటన్ బాడీ వేయించాను. నాకు ఈ మోడల్ స్టిచ్ చేసినందుకు గాను విత్ లైనింగ్స్ అన్ని కలిపి 800 తీసుకున్నారండి. నాకైతే చాలా వర్తీ అనిపించింది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. అవుట్పుట్ చూసారు ఎంత ముద్దుగా ఉందో కలర్ కాంబినేషన్. ఇప్పుడు నా డ్రెస్ వచ్చి అనార్కలి లెంత్ పెట్టి కుట్టించుకున్నానండి. అయితే అంబ్రెల్లా కట్ రాదు, కింద సింగిల్ సైడ్ బార్డర్ కాబట్టి నాకు బాక్స్ ఫ్లీట్ పెట్టి కుట్టారు. ఇది నీ కింద దాకా వచ్చింది. యోక్ పార్ట్ ఏమో సేమ్ పాపకు తీసుకున్న డోలా ఫ్యాబ్రిక్ తీసుకొని, కాకపోతే ప్రెసెంట్ ట్రెండింగ్ కదా ఈ కట్ వర్క్ నెక్ అనేది, సో అది పెట్టించుకున్నాను. బట్ ఈ నెక్ అనేది కాటన్ కి అయితేనే కరెక్ట్ అండి. సిల్క్ కి ఆఫ్టర్ వాషెస్ ముడుచుకుపోతుంది అనమాట. బ్యాక్ ఇలాగా కొంచెం డీప్ పెట్టించుకొని రోప్స్ పెట్టించుకున్నాను. బ్యాక్ నెక్ హ్యాండ్స్ సేమ్ అదే కట్ వర్క్ పెట్టమన్నాను. అంటే చెస్ట్ పార్ట్ కి కింద ఫ్రిల్ కి మొత్తానికి కాటన్ లైనింగ్ యూజ్ చేశారు. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం బొద్దుగా కనిపిస్తామన్నమాట. అంటే క్రేప్ లైనింగ్ ప్రిఫర్ చేసి ఉంటే బాగుండేది. బట్ దట్స్ ఓకే, నేను ఎలాగో సన్నగానే ఉంటాను కాబట్టి ఇలా అయినా కొంచెం లావుగా కనిపించచ్చు అని నేను అనుకున్నాను. అండ్ నా డ్రెస్ స్టిచ్ చేసినందుకు వాళ్ళు తీసుకున్న ఛార్జ్ అండి 1000 రూపీస్. నాకైతే వర్తీ అనిపించింది. ఎందుకంటే ఫిట్టింగ్ వైజ్ కానీ లేకపోతే నేను చెప్పిన మోడల్ చెప్పినట్టు క్లాత్ మిస్యూజ్ చేయకుండా నాకు మొత్తము చాలా బాగా రీయూజ్ చేసి ఫ్లేర్ బాగా ఇచ్చారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అనమాట. నేను ఇప్పుడు ఈ డ్రెస్సెస్ కుట్టించిన శారీ వచ్చి కాంచీపురం సాఫ్ట్ సిల్క్ అండి. అది వచ్చి 550 రూపీస్ పడింది. అండ్ ఓన్లీ శారీ వచ్చి 5.5 మీటర్స్ అండ్ 1/2 మీటర్ పళ్ళు పోగా 5 మీటర్స్లో మేమిద్దరం ఇలా ఒక మామ్ అండ్ డాటర్ కాంబో కుట్టించుకున్నాము. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది పళ్ళు పార్ట్. దీన్ని మళ్ళీ సేవ్ చేసుకున్నాను అనమాట. ఫ్యూచర్లో దేనికైనా లేదా దేవుడి పూజ దగ్గరైనా యూస్ చేయొచ్చు కదా అని. చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.